ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ దేవునికి శరణాగతి చెయ్యాలి అని అందరూ చెప్పేటువంటి ప్రధాన అంశం శరణాగతి. ఏమిటి శరణాగతి? నేను ఒక అమ్మని అడిగాను, అమ్మ శరణాగతి అంటే ఏమిటి అని. నీ చరణములే నాకు గతి అని గట్టిగా పట్టుకోవడమే అని చెప్పింది. నీ చరణములే నాకు గతి, నీ పాదములే నాకు గతి అని. శరణాగతికి మూలం ఏమిటాయి అంటే స్వార్థం, అహం తీసేయడం, నేను అనే భావన తీసేయడం, నీ లోపల ఏమీ లేకుండా చూసుకోవడం. ఏమి లేకుండా? అరిషట్ వర్గముల గుణములు పనిచేయకుండా చేసినప్పుడు మాత్రమే ఈ శరణాగతి సాధ్యమవుతుంది. నమ్మకం ఒకటి. ఈ శరణాగతికి ప్రధానటువంటి కారణం నమ్మకం ఉండాలి. ఫస్ట్ అదొక పనిముట్టు లాంటిది. ఒక స్వామీజీ బాగా వర్షాలు పడాలని హోమం చేస్తున్నాడట. ఊరందరూ వచ్చారు చూడడానికి. ఒక్కడ మాత్రం గొడుగు తెచ్చుకున్నాడట. ఎందుకని? స్వామీజీ మీద నమ్మకం. మిగిలిన వాళ్ళు చూద్దామని వచ్చారు అంతే. అది నమ్మకం అంటే. కాబట్టి ఒక గురువు యందు శరణాగతి పొందాలంటే గురువు పెట్టేటువంటి పరీక్షలకి తట్టుకొని నిలబడి నువ్వే నాకు గతి, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అనే స్థితికి మన మనసును ఎదగడం. ఇక్కడ శరణాగతి రెండు రకాలుగా ఉంటుంది. పైనుంచి వచ్చేటువంటి అనుగ్రహ వర్షము, క్రింద నుంచి నువ్వు చూపించేటువంటి శరణాగతి, రెండు కలవాలి. అది దైవానుగ్రహంగా మారుతుంది. నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నువ్వే నాకు దిక్కు అనే భావనతో గురు పాదాలను గట్టిగా పట్టుకున్నట్లయితే దాన్ని మనం శరణాగతి అంటాం. ఇంకా చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం అనుకుంటాం శరణాగతి అంటే. అది ఒక భాగమే. నీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి, నేను అన్న భావనను పక్కన పెట్టి, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరనే భావనని బాగా డెవలప్ చేసుకొని ఆయన మీద ధ్యాస పెట్టుకొని ఆయన చెప్పిన ప్రతి మాట వినడమే శరణాగతి. నీ పాదాల తప్ప నాకు ఎవరు లేరు అని. మనము గుడికి వెళ్ళినప్పుడు షటకోపం పెడతాను నితన పంతులు గారు. ఏమిటది? షట్ గోప్యము. షట్ అంటే 6 గోప్యంగా నీ లోపల ఉన్నాయి. ఏంటి 6? అరిషట్ వర్గములు నీ లోపల గోప్యంగా నెత్తి మీద పెడతాడు షటారి. ఆ షటారి మీద పాదాలు ఉంటాయి, స్వామివారి పాదాలు. ఈ పాదములు పట్టుకున్నట్లయితే ఈ గుణాలు పనిచేయవు, అరిషట్ వర్గాలు పనిచేయవు. ఈ పాదాన్ని ఆశ్రయించు, నీ లోపల గోప్యంగా ఉండేవి కూడా బయటికి వెళ్ళిపోతాయి అని ఆ శటారని నీ తల మీద అలా పెట్టి అలా తీసేస్తారు. అంటే గురుపాదాలను పట్టుకున్నట్లయితే ఇవి వెళ్తాయి, వెళ్ళిపోతాయి అని చెప్పడం కోసంగా అది పెట్టారు. షట్ గోప్యము, గోప్యంగా షట్ 6 ఉన్నాయి అని చెప్పడం కోసంగా. ఎప్పుడు పోతాయి? నీవు శరణాగతి చేసినట్లయితే. నీవు భగవంతుడికి నివేదన పెడతావు, బాగా ఎంత చేసి నివేదన పెడతావు, ఆయనకి ప్రసాదం పెడతాడు. ప్రసాదం అంతే ఉంటుంది. మనం భగవంతుడికి బాగా మరింత నైవేద్యం పెడితే స్వామి మనకు అంత ప్రసాదం పెడతాడు. అంత ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అది చాలు కర్మలు దగ్ధం చేయడానికి. ఏంటి ప్రసాదం దగ్ధం చేస్తుందా? అది ప్రసాదం కాదు, అనుగ్రహం. నీవు నివేదించావు, ఆయన ప్రసాదించాడు. నీకు కర్మలనే నివేదించావు ఆయనకి, ఆయనకి ప్రసాదించాడు. ప్రసాదించిందే ప్రసాదం, అది కేవలం తినే వస్తువుగా భావించకూడదు. నీవు మనస్ఫూర్తిగా నివేదించావు. ఎట్లాగా? గతం అనుకున్నాం. తద్విద్య ప్రణిపాతేన పరిప్రస్థేన సేవయా ఉపద్యేక్షింతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. ఆ విధంగా చేయాలి శరణాగతి అనేది. ఎలా? ప్రణిపాతము, మామూలుగా ప్రశ్నించడం కాదు, మామూలుగా నమస్కరించడం కాదు, సర్వస్వ శరణాగతి చేసి నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరనే భావనతో ఆయనతో మమేకం కావడం, దానినే శరణాగతి అంటాం. ఎప్పుడు శరణాగతి చేస్తామో శరణాగతి పొందిన సాధకుడు కష్టం అనుకోకుండా కష్టపడతాడు,
సుఖం అని భావించకుండా సుఖపడతాడు. వాడికి అదృష్టం వరిస్తుంది. అదృష్టం అంటే ఏమిటి? ఆ అదృష్టం దృష్టికి అందనటువంటిది అని అర్థం. వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో అమాయకులు, మాయకులు. మాయకుడు మాయలో ఉండేటువంటి వాడు, మాయకుడు మాయకు లొంగనటువంటి వాడు. వాడు మాయకు లొంగడు. ఈ మాయకు లొంగమని అమాయకుడు అంటారు. ఎవరైనా రోజు గుడికి పోయి పూజ పునస్కారం చేసుకుంటూ వస్తూ ఉంటే ఎడత్త అమాయకుడు రావేడు అంటాం. నిజం, ఆడు అమాయకుడే. వాడు మాయకు లొంగల. మాయకు లొంగనవాడు అమాయకుడే కదా. కాబట్టి మనం భగవంతుడికి శరణాగతి చేసి తీరాలి. ఈ శరణాగతి చేసినప్పుడే మనకు దైవానుగ్రహం మన మీద వర్షిస్తుంది అని చెబుతూ, ప్రతి మనిషి నాకు కష్టాలు రాకుండా ఉంటాడు, ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడుతున్నాను, నేను చాలా కష్టాలు పడుతున్నాను. ఇదే ప్రతి ఒక్కరికి. కష్టాలు ఎందుకు వస్తాయి? నువ్వు దానిని కష్టంగా భావించడం వల్ల నీకు కష్టం అనిపిస్తుంది. ఇది నాది కాదనుకుంటే నీకు కష్టం ఉండదు. ప్రతివాడు నువ్వు ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా, నువ్వు గతంలో చేసినవే కదా. గతంలో ఒకసారి చెప్పాను నేను, నువ్వు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేస్తే నీకు వడ్డీ ఇస్తాడు వాడు. నువ్వు కనుక లోన్ తీసుకుంటే వడ్డీ వేస్తాడు వాడు. ఈరోజు ఇదే కష్టం అంటేది, సుఖం అంటేదే. కాబట్టి కష్టం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో అది చెయ్యాలి. రెండూ చేయడం మానేసి ఏడుస్తూ కూర్చుంటున్నాం, నాకు కష్టాలు వస్తున్నాయి. గీతలో చెప్తాడు, ఏం చెప్తాడు తెలుసా? నీది కాదనుకో, కష్టం నీది కాదనుకో, సుఖం నీది కాదనుకో, రెండు కూడా కర్మ ఫలితాలుగా భావించు. నువ్వు గతంలో చేసిన దాన్ని కర్మ ఫలితాలుగా భావించినట్లయితే కష్టం అంటే నీకు అర్థమవుతుంది, సుఖం అంటే ఏమిటో అర్థమవుతుంది. కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదంటావు. ఎందుకు ఆరోగ్యం బాగలేదు? ఆరోగ్యం బాగలేకుండా ఉండడానికి నువ్వేం చేసావు? అన్నీ చేసేసావు. ఆహార విహారస్య, తినే ఆహారంలోనూ ఏది పడదో అది తింటావు, ఏది తాగకూడదో అది తాగుతావు, ఏం చేయకూడదో చేస్తావు. ఫలితంగా రోగాలు వస్తాయి. రోగాలు వచ్చిన తర్వాత బాధపడడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, తగ్గ దేవుడి చుట్టూ తిరగడం. సింపుల్ లాజిక్ ఏమిటది? ఏదైతే నీ స్వధర్మం అనేది ఒకటి ఉందో, ఏది ఆచరించమన్నారో దాన్ని ఆచరించడం, ఏది వద్దన్నారో మానేయడం, ఇవి రెండు చెయ్యం. నెత్తికొచ్చిన తర్వాత, ఆ సమస్య నెత్తికొచ్చిన తర్వాత, పెద్ద పిడుగు నెత్తిన పడుతున్నప్పుడు అప్పుడు పరిగెత్తకుండా పోతాం డాక్టర్ల దగ్గరకో దేవుడి దగ్గరకో. ఎప్పుడు నీ స్వధర్మాన్ని ఆచరిస్తావో, ఈ స్వధర్మం రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమిటంటే, నువ్వు ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ ద్రోహం నీకు మళ్ళీ 100 రెట్లుగా కొడుతుంది. నువ్వు ఎవరైనా ఇబ్బంది పెడితే, నువ్వు ఎవరైనా బాధ పెడితే తిరిగి మళ్ళీ నిన్ను కొడుతుంది. అట్లాగే ఆరోగ్యం 2 రకాలుగా తీసుకోవచ్చు. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? వచ్చే ప్రతి ఆలోచనని మనసులో వేసుకుంటే, రకరకాల ఆలోచన మనసులో వేసేసుకుంటే అది ఒక డస్ట్బిన్ లాగా తయారవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఆలోచన తీసి పక్కన పడేసాయి. దేన్ని లోపలికి తీసుకోకు, చూస్తూ ఉండి ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఒక వాకెట్లో కూర్చున్నావు, బయట అరుగు మీద కూర్చున్నావు, ఒక వ్యక్తి పోతా ఉన్నాడు. ఏమయ్యా సుబ్బారావు బాగుందావా అంటావు. వాడు కూర్చొని ముచ్చట్లు చెప్తాడు. నువ్వు గమ్ముకుంటే వాడు వెళ్ళిపోతాడు గమ్ముగా. కష్టం కూడా అంతే. నువ్వు దాన్ని పలకరిస్తున్నావు, పెంచి పెద్ద చేస్తున్నావు దాన్ని. నీ మనసులో వచ్చే ఆలోచన కూడా అంతే, పెంచి పెద్ద చేస్తున్నావు దాన్ని. ఎప్పుడు నువ్వు పట్టించుకోవడం మానేస్తావో అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అది మనం చేయటం లేదు. చేయకపోయి ఏం చేస్తాను? దాని గురించి ఆలోచించి దాన్ని పెద్ద చేస్తూ పోతున్నాం మనం. ఏ ఆలోచన అయినా సరే ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఏం చేయాలి? మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏవి తినాలో అవి తినాలి, ఏవి వద్దని శాస్త్రం చెప్పిందో ఏవి మానేయాలి. అట్లాగే మనిషిగా కూడా నీ యొక్క విద్వక్త ధర్మాన్ని నిర్వర్తించడమే నీ ఆరోగ్యానికి మూల సూత్రము. ఏమిటయ్యా? నీకు భగవంతుడు కొన్ని
పాత్రలు పోషించమని ఇచ్చాడు భూమి మీద. వాటిని స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. ఏమిలా కష్టాలకు కారణం అదే, నువ్వు గతంలో చేసినవే. అప్పుడు చేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు చేస్తే మళ్ళీ అనుభవిస్తావు. ఈ లాజిక్ నీకు తెలియాలి. ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే గతంలో ఏదో చేసావు, సంతోషమైన పనులు చేసావు, సంతోషంగా ఉన్నావు. అదే ఇప్పుడు చేస్తే మళ్ళీ సంతోషంగా ఉంటావు. ఇప్పుడు కష్టం అనుభవిస్తూ కూడా, బాధలు పడుతూ కూడా ఎవరికో అన్యాయం చేయాలని, ఎవరికో ద్రోహం చేయాలని ఆలోచించినట్లయితే మళ్ళీ మన బతుకు అంతే కదా, మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాం కదా. కాబట్టి మనస వాచ కర్మణ మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నట్లయితే ఏ కష్టాలు మనకు రావు. ఇది కానీ మనసులో మనం పెట్టుకున్నట్లయితే సంతోషంగా ఎంజాయ్గా బతికేయచ్చు. ఇదొక్కటి చాలా మనకు అర్థమైంది కదా. జై శ్రీరామ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.